ఒక గర్జన, ఒక నమ్మకం, ఒక పేరు. కష్టాలు వస్తే నిలబడి కాపాడే శక్తి, భక్తుడు పిలిస్తే వెంటనే పలికే దైవం. ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడి గుండెల్లో ఒకే నమ్మకం: స్వామి ఉన్నాడు, కాపాడుతాడు. ఇది కేవలం గుడి కాదు, ఇది విశ్వాసం గెలిచిన యుద్ధభూమి. ఈరోజు మనం శ్రీ కాసాపురం ఆంజనేయ స్వామి చరిత్రను తెలుసుకుందాం. శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు కాసాపురం, నేమకల్లు, మురాడి అనే 3 ఊర్లలో ఏకకాలం ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు అని చెప్తారు. నేటికంటి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో కాసాపురం అనే గ్రామంలో ఉంది. నేటికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఈ కాసాపురంలో స్వామివారు కుడివైపు మాత్రమే మనకు దర్శనమిస్తారు కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్టు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్టు ప్రతి భక్తుడికి అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నేటికంటి ఆంజనేయ స్వామి అని అంటారు భక్తులందరూ. ఈయనే కల్పతరువు, వరప్రదాత. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రం. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హనుమాన్ ఆలయాలన్నిటిలోకి పెద్దది. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521వ సంవత్సరంలో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేస్తూ ఉండేవాడు. వ్యాసరాయల వారు చిత్రకారుడు. ప్రతిరోజు తను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపాన్ని చిత్రించేవాడు. అలా వ్యాసరాయల వారు స్వామివారి రూపాన్ని చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడంట. ఒకరోజు ఇది గమనించిన వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్ళనీయకుండా స్వామివారి 12 నామాల బీజాక్షరాలతో ఒక యంత్రాన్ని తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజ రూపాన్ని చిత్రించాడు. దాంతో స్వామి ఆ యంత్రంలోనే బంధించబడి అందులో ఉండిపోయాడంట. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి, నేను పలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పాడంట. అప్పుడు వ్యాసరాయల వారు, సరే స్వామి, ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పండి అని కోరాడంట. అప్పుడు స్వామివారు, దక్షిణ వైపు వెళితే ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది, దానికి నువ్వు దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది, అక్కడ భూమిలో నేను ఉంటాను అని చెప్పాడంట. మరునాడు ఉదయాన్నే వ్యాసరాయల వారు లేచి దక్షిణం వైపుగా ప్రయాణం సాగించి ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు. వ్యాసరాయల వారు ఆ చెట్టు దగ్గరకు చేరుకోగానే అది చిగురిస్తుంది. అది చూసిన వ్యాసరాయల వారు ఆశ్చర్యపోయి వెంటనే అక్కడ భూమిని తవ్వాడు. ఆ తవ్వకాలలో ఒంటి కన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహమే నేటికంటి ఆంజనేయ స్వామి వారు. తర్వాత వ్యాసరాయల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న శ్రీ నేటికంటి కాసాపుర ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మరునాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించడమే విశేషం. స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తాడని అక్కడి భక్తుల నమ్మకం. ఇదేనండి నేటికంటి ఆంజనేయ స్వామి దేవాలయం చరిత్ర. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి.